మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి సైటు 30 గుంటల సైట్ అండి. ఇది మనకు నేరుగా సిద్దిపేట నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారికి జస్ట్ 1 కిలోమీటర్ ఈ సింగిల్ డాంబర్ రోడ్ నుంచి వస్తే మనకి సింగిల్ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. కేవలం 30 గుంటల సైటు మంచి ఒకటే మడి వరిచేనేసి ఉంది. మనం ఇప్పుడు ఆ వరిచేను దగ్గరికి వెళ్తున్నాము. ఈ బీటీ రోడ్ నుంచి 50 మీటర్ల దూరంలో ఈ మట్టి రోడ్ అనేది 20 ఫీట్ల నక్షపానాది అండి. ఈ నక్షపానానికి మనకి ఈస్ట్ బేసింగ్ తోటి మనకు ఈ 30 గుంటల సైట్ రావడం జరిగిందండి. ఇది విద్యం మనకు విలేజ్ దగ్గర ఉంటుంది, రాజీవ్ రహదారికి దగ్గర ఉంటుంది. ఇది జెన్యున్ గా రైతు దగ్గర ఉందండి. మనకు విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి మనకు జస్ట్ 50 మీటర్ల దూరంలో మనకు ఈ వెస్ట్ ఫేసింగ్ తోటి ఈ 20 ఫీట్ల మట్టి రోడ్కి రావడం జరిగిందండి. మనము ఇప్పుడు సైడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మనకు 20 ఫీట్ల ఫానాది అండి. ఇది నక్ష మట్టి రోడ్డు. మనకు 2 సైడ్ రోడ్ ఉంటుందండి. మనకు నార్త్ కూడా కెనాల్ ఉంది. ఈ కెనాల్ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది పెద్ద వరిమడ అండి. ఇది మంచిగా ఉంటుంది. స్క్వేర్ బిట్ రైతు దగ్గర ఉంది. కరీంనగర్ హైవేకి మాత్రం జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకి ఈ సైట్ రావడం జరిగిందండి. ఇప్పుడు మనం దీనికి కాలువ వాటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కాలువ చూస్తాము. ఇది కాలువ అండి. నిన్న మొన్న వాటర్ రావడం జరిగింది. మళ్ళీ 2 డేస్లో వస్తాయి వాటరు. దీనికి మనకు ఇటు కూడా 20 ఫీట్ల రోడ్ ఉంటుందండి. ఈ సైట్కి 2 సైడ్ రోడ్ నార్త్ ఫేసింగ్ తోటి మనకు వెస్ట్ ఫేసింగ్ తోటి మనకు రావడం జరిగింది సైటు. ఈ వరి పొలం అనేది మంచి స్క్వేర్ బిట్ ఉందండి. విలేజ్కి దగ్గర ఉన్నది. మనకు గుంట వచ్చేసి తక్కువ చెప్తున్నాడు కాబట్టి తీసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి సైటు. మంచి సైట్ ఇది.